జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంది అంటే నీళ్ళు కావాలి, మా పిల్లలకు ముడ్లు గడగని కూడా నీళ్ళు లేవని చెప్పేసి పాకిస్తాన్ మహిళ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. చాలా అంటే చాలా. ఆమె ఒక రిపోర్టర్తో ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆమె చెప్తున్నటువంటి వైనం అది. అయితే ఇంకొక లంగగాడు ఏమన్నాడు, ఆ బట్టబాజు గారికి కనీసం మోడీ గారి ఎంట్రిక కూడా పట్టుకొని పీకలేనటువంటి స్టేజ్లో కట్టె పట్టుకొని అనుకుంటా, మోడీ సింధు నది జలాలు మూసేస్తే, నీళ్ళు ఆపేస్తే మీ రక్తం, మీ హిందువుల రక్తం మరియు నీ రక్తం జలాల వారిగా నదులలో ప్రవహించేటట్టు చేస్తామని చెప్పారు కదా. ఈ లంగనా కొడుకులు, ఈ పనికిమాలిన వాళ్ళు ఫాల్తుగా ఏం చేసిర్రు అంటే ఇవన్నీ మాట్లాడినాక సరేలే పోనీ అమ్మ, మరీ ఇంకా ఈ ఉగ్రవాదులు చేసినందుకు ఈ పాకిస్తాన్ మీద ఎందుకు మనం దండయాత్ర చేయాలని చెప్పి నీళ్ళు వదిలితే ఏమైంది, ఇదైంది. ఇగో ఉద్రిక్తల వేల పాకును భారత్ దెబ్బ కొట్టింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది. దీంతో పాక్లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. చాలామంది పాకిస్తానీలు వరదల్లో చిక్కుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ షాక్ అయ్యింది. అటు ఆ దేశానికి నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను ఇండియా ఇప్పటికే క్లోజ్ చేసింది. అలా పరిస్థితి ఏందో ఒకసారి చూడు. ఇండియా వదిలేసినటువంటి నీళ్ళు పోనీగా నీళ్ళు అడిగారు కదా అని చెప్పి నీళ్ళు అడిగితే, ఇప్పుడు నీళ్ళు ఇస్తేనేమో నీళ్ళే మాకు చెప్పకుండా ఎట్లా వదిలేరు, మాకేం సంగతి మాకు చెప్పాలి కదా. అరే నీ అమ్మ, నీళ్ళు ఇచ్చుడే గొప్ప రాబాయి మీకంటే, మళ్ళీ నీళ్ళు ఇచ్చినాక మాకు చెప్పాలి కదా అంటే ఇగో ఇది పరిస్థితి. ఇగో ఇంక కారు అయ్యో ఆగమాగం జగన్నాథం. ఇడ ఎవడో స్నాప్ పెట్టిండు, ఇది ఉడక స్నాప్ పెట్టిండు ఆడు పనికి మాలినోడు. అరే నీ అమ్మ, స్నాప్ ప్రేమి ఇక్కడ ఉన్నట్టు. ఇగో దెబ్బ అదుర్స్ కదూ, ఇలాది. ఇగో నీళ్ళు ఇచ్చినాక మునిగిపోయింది. మరి ఇంకా నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు ఇవ్వలేదంటారు, నీళ్ళు ఇవ్వకపోతే రక్తం పారిస్తా అంటారు, నీళ్ళు ఇచ్చిన తర్వాత మునిగిపోతారు. మాకు చెప్పాలి కదా, అట్లా చెప్పరు మీరు అంటే చెప్పులు తీసుకొని కొడతారు. చెప్పులు వద్దండి వేసి చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని. ఇంకోసారి ఎక్కువ మాట్లాడతారు. కాశ్మీర్లో ఉగ్రవాద రహస్య స్థావరాలు ధ్వంసం. జమ్మూ కాశ్మీర్లోని కువారా జిల్లా మాచిల్లో ఉన్న ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అర్ధరాత్రి నుంచి బార్డర్లో కాల్పులకు తెగబడుతుంది. ఉరి, సుందర్బని, రాంపూర్ వద్ద కాల్పులకు పాల్పడింది. వీటికి భారత బలగాలు ధీటుగా బదిలిస్తున్నాయి. అయితే కాశ్మీర్ ఉగ్రవాద రహస్య స్థావరాలపై చిన్నగా రాసిరు ధ్వంసం అనేది. ధ్వంసం కాదు, బద్దలు వలగొట్టిరు, గుసాయించిరు. ఇండ్లలకు పోయి బద్దలు వలగొట్టి గుసాయించి పండబెట్టి తొక్కితే ఏమైంది, వాళ్ళు నైట్ తాగింది కక్కిరు, తిన్నది కాదు. తిన్నికేం కడలు కట్టినకి అలతనేమున్నది, అడవులలో బతికే నా కొడుకులో తన. కానీ బద్దలు వలగొట్టినాక ఈరోజు మన ఆర్మీ ఆయన ఏం చెప్పింది సమాధానం, అరే నా కొడుక, ఫాల్తు నా కొడుక, మీరు సై అంటే మేము సై నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సిద్ధంగా ఉన్నాం. మీరు నా భారతదేశ సంబంధించినటువంటి సామాన్య ప్రజల మీద చేయి వెయ్యాలంటే నా కొడుక చేయి ఉండదు. ఎక్కడైతే మీరు చూసి మతం గుర్తించి చంపారో అక్కడే 100 బుల్లెట్లు దింపి నరకమేంటో చూపి చంపుతామని చెప్పేసి ఈ ఆర్మీ డైరెక్ట్గా డిక్లరేషన్ ఇచ్చింది, స్టేట్మెంట్ ఇచ్చింది. చిన్న చిన్న వర్డ్స్ ఇవి నాకు ఆనవి. ఇవన్నీ ధ్వంసం, వచ్చిర్రు, కొట్టిర్రు, ఇవన్నీ కాదు. పండబెట్టి తొక్కిర్రు, నెత్తి మీద కాలేసి తన్నిర్రు. నిన్న ఒక ఆర్మీ వీడియో చూసిన, కత్తి తీసుకొని పస్సా కొడుతుంటే ఫస్ట్ టైం ఒక మనిషిని చంపుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆడు పహల్గామ్ సంబంధించినటువంటి పనికిమాలినోడు. ఆ ఉగ్రవాద దాడిలో ఉన్నటువంటి ఆ వీడియోలు ఇట్లా అంటాడు చూడాడు, ఇట్లా అని నా కొడుకేవాడు. ఇక ఈ యూట్యూబ్ ఒకటి తయారైంది. ఏమైనా మాట్లాడితే భావోద్వేగంతో మాట్లాడితే యాడ్ సూటబిలిటీ,
అరే ఓ నాయనా నువ్వు ఇంప్రాపరేట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, ఆ లాంగ్వేజు జర తగ్గించుకొని యూట్యూబ్ వార్న్ చేస్తూ ఉన్నది. మరి నేను మాట్లాడే భాష మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మీ కామెంట్లో ఏరి ఒక్కసారి అందరూ కూడా నాతో పాటు మా వాళ్ళోడుగా ఒక డైలాగ్ వేస్తాం. ఆ డైలాగ్ మీరు కూడా కామెంట్ల రూపం గుంతలకడి గుల 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 హై, గుంతలకడి గుల గుల గుల. పాకిస్తాన్ వాళ్ళకు ఇక గులాబ్ జామ్లే అయితే ఇక ఒక్కసారి పాకిస్తాన్ సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. నాకైతే వాళ్ళకి ఉష్ అవుతుందబ్బా. 14 మంది టెర్రరిస్టుల జాబితాలో విడుదల. పహల్గామ్ అటాక్ సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 14 మంది టెర్రరిస్టుల జాబితాను విడుదల చేశాయి. వీరు పాక్ ఆర్థిక సాయంతో జమ్మూ కాశ్మీర్లోని ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపాయి. 20 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్. ఇదొకటి గమనించురి, ఈ ఎంత ఫాల్తు నా కొడుకులు ఇలాంటే ఒకసారి చూడురి. ఇది ఉందా 20 నుంచి ఇగో ఈ ఫాల్తు నా కొడుకులంతా ఇల్లే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు అన్నోళ్ళంతా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఈ పనికిమాలిన గ్రూపులకు సంబంధించినటువంటి ఈ పనికిమాలిన వీళ్ళంతా. ఇదే దీని మీద ఏం మాట్లాడతారు. ఇంకా మేము అలా ఒక ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది ఏమనంటది, మా తమ్ముడు ఒక ఆయన, మేము ముగ్గురము, ఒక తమ్ముడు జైల్లో ఉన్నాడు, ఒక ఆయనేమో ఇండియన్ ముజాహిదీన్లు ఉన్నాడు, వాడు స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు కవరింగ్ ఇస్తూ ఉన్నది ఆ ఇంటి ఆడబిడ్డ. దీని మీద మనం ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. అయితే ఇప్పటికేం చేశారు, 14 మంది టెర్రరిస్ట్ జాబితాల విడుదల చేశారు. 14 మందికి బద్దలు వలగొట్టి బాషింగాలు చేసిర్రు, పండవేటి దొక్కిర్రు. ఇంకా ఇంతకంటే మన ఒక్క మాట నాకు మస్తున్నాయి మాటలు. ఇంకా నేను చాలా మాట్లాడాను, కానీ యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు, నన్ను ఇట్లా గిచ్చుతుండు. నువ్వు అంటే అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా తక్కువ వేసుకోకపోతే నీకు బద్దలు వలుతాయని నాకే వారి చేస్తుంటాడు. నేను పొద్దుగాల ఏమనలే బి అన్న డీకే బాస్గా అన్నందుకు ఆడు యూట్యూబ్ నుంచి వారింగ్ ఇచ్చిండు. అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా, నువ్వు తక్కువ చేసుకోమరా మాటలని. నువ్వు నీ అమ్మ వాడు మనసులో నుంచి చంపుతుర్రా నాయన అంటే నువ్వు ఇంక బి అని చెప్పి ఒక మాట మాట్లాడుతుంటే దాంట్లో మళ్ళీ మీదకి వెళ్ళి ఏమన్నారు ఇది అంటుంటే నేను మా అన్నని అడిగిన, అన్న ఏం మాట్లాడాలి నువ్వు అంటే యూట్యూబ్ వాడు ఇట్లా అంటుండే అంటే దాన్ని ఏమున్నదరా దాన్ని తిప్పి మాట్లాడు డీకే బోస్ అనమన్నాడు. గదే డీకే బోస్ అంటున్నా. యూట్యూబ్ వాడు ఇప్పుడు కావాలని చేసి ఇంకా నేనే దరిద్రుని అనుకుంటే ఇక అంతకంటే ఏమనుకో. ఈ 14 మందిని గుర్తించిర్రు. కాశ్మీర్ గుట్టలల్లా దావుకొని గుడిసెలు వేసుకొని దొంగల్లాగా బతుకుతున్నటువంటి వాళ్ళను మన ఇండియన్ ఆర్మీ గుర్తించి ఏం చేసింది, పబ్జీలో ఏమంటారు స్కోపులు 8x 12x స్కోపులు వేసేస్తా ఉన్నారు. ఇక దీన్ని చూసి పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ మీద దాడి జరుగుతున్న ఒక పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక విమానాన్ని తయారు చేసింది. గాలికి ఎగిరాగా దాంట్లో మంటలు వచ్చి అది కాలిపోయింది. ఈ నా కొడుకులు ఉడక భారత్ మీద దాడి చేయడానికి సంసిద్ధమవుతా ఉన్నారు. అరే షహబాజ్ చెంపలు వలుగుతాయి నీకు భారత్ కాడికి వస్తున్నావు అంటే పండవేటి దొక్కేస్తారు మా వాళ్ళు. దయచేసి ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రివర్యులు ఉన్నారు. ఒక మా దౌర్భాగ్యమో మంచితనమో లేకపోతే పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి పౌరుషం గల్లా నాయకుడు రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రివర్యులు ఉన్నారు, ముఖ్యమంత్రిగా వారికి ఉన్నారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 208 మంది వ్యక్తులను ప్లస్ రోహింగ్యాలను గుర్తించి పంపించాలి వాళ్ళ దేశాలకు అంటూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆ సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మీ కామెంట్ల రూపంలో ప్లస్ మా వాళ్ళు కూడా 2 చెప్తారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.